డాబా గార్డెన్స్ లో నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు చెలో విజయవాడ కార్యక్రమాన్ని ప్రకటించారు. జర్నలిస్టులకు ఉచిత వైద్య, విద్యం, పెన్షన్ సదుపాయం కల్పించాలని, అర్హులైన వారందరికీ ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు హామీలు ఇచ్చినా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. మార్చి తొలి వారంలో విజయవాడలో భారీ సభ నిర్వహించి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాలో సన్నాహక సమావేశాలు విజయవంతంగా పూర్తయ్యాయని నాయకులు వెల్లడించారు. మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు. మరి ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ రాష్ట్రంలో అపరిష్కృతంగా ఉన్న పెండింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడ కార్యక్రమాన్ని సంకల్పించాలని చెప్పి మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఆంజనేయులు గారు అన్ని జిల్లాల్లో కూడా సన్నాహక సమావేశం నిర్వహించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే తొలుత సెంటిమెంట్ గా శ్రీకాకుళం నుంచి ఈ సమావేశాలన్నీ కూడా మేము ప్రారంభించడం జరిగింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, అల్లూరు జిల్లా, పాడేరు, అనకాపల్లి, తిరిగి విశాఖపట్నం చేరుకున్న తర్వాత ఈ నెల 18న రాష్ట్ర ఎక్స్ప్రెషన్ సమావేశం ఉంది. చూసుకున్న తర్వాత మళ్ళా రాయలసీమ జిల్లాలో పర్యటిస్తారు. ఈ నెలాఖరు కానీ మార్చి 7 అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాం. దాని ద్వారా ఆయన విధంగా తెలియజేస్తారు. ఇక విశాఖపట్నం జిల్లా వరకు కూడా చూసుకుంటే మేము నిర్వహించిన సభ్యత్వ మంచి స్పందన లభించింది. సుమారు 600 మందికి పైగా వర్కింగ్ జర్నలిస్టులు మా యూనియన్ లో సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. మేము ముందు నుంచి కూడా ఒకటే చెప్తున్నాం, ఇతర యూనియన్లలో సభ్యులుగా ఉన్నవారు మా యూనియన్ లో సభ్యత్వం స్వీకరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక యూనియన్ కి పరిమితం కావాలని చెప్పాం. అయినప్పటికీ కూడా అందరూ ఆ నియమ నిబంధనలు పట్టుబడి ఉంటామని చెప్పి దాదాపు 600 మందికి పైగా నమోదు చేసుకున్నారు. ఇంకా ఎవరైనా ఉంటే నమోదు చేసుకోవచ్చు. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా గుర్తింపు పొందిన యూనియన్ ఉన్నప్పటికీ కూడా మరి ఆవిర్భావం నుంచి కూడా ఫెడరేషన్ అలాగే బ్రాడ్కాస్ట్ కూడా మాకు ఈ ప్రభుత్వం కూడా 2 యూనియన్లకు గుర్తింపునిచ్చింది. అన్ని కమిటీల్లో కూడా మా యూనియన్లకు చెందిన ప్రతినిధులు ఉంటారు. అన్ని జిల్లాల్లో కూడా ఫెడరేషన్ నుంచి ఉంటారు, బ్రాడ్కాస్ట్ నుంచి ఉంటారు. వచ్చే సంవత్సరం నుంచి స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ నుంచి కూడా ఉంటారు. ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ లో కొద్దిగా ఇబ్బందికరం రావడం వల్ల దానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించలేదు. వచ్చే సంవత్సరం నుంచి దానికి కూడా ఉంటాం. ప్రధానంగా జర్నలిస్టులు అందరూ బాగుండాలి. వారికి మా పరిధి మేరకు ప్రభుత్వాలు ఏవైతే నిర్దేశిత కార్యక్రమాలు ఉన్నాయో జర్నలిస్టులకు సంబంధించి దానికోసం మా వంతు ప్రయత్నం మేము చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అందులో భాగంగానే అన్ని జిల్లాల్లో కూడా ఎక్విడేషన్లు జారీ అవుతున్నాయి. మా ప్రతినిధులు అందుకు సహకరిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో కూడా 511 మందితో తొలి జాబితా పెడితే దాదాపు 498 మందికి ఎక్విడేషన్ మంజూరు చేస్తున్నారు. నేను ఒకటే చెప్పాను, అర్హత కలిగిన ప్రతి జర్నలిస్ట్కి ఎక్విడేషన్ ఇవ్వండి అని చెప్పాను. ఎందుకంటే మనం జర్నలిస్ట్కి ఇచ్చేది ప్రభుత్వం ద్వారా గుర్తింపు కార్డులు ఇచ్చేది జర్నలిస్ట్కి దక్కేది కూడా గుర్తింపు లభించాలంటే ఎక్విడేషన్ కార్డే. అటువంటిది ఎవరైనా సరే ఎవరికి అర్హత ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరికీ ఇవ్వాల్సిన స్పష్టం చేస్తే కలెక్టర్ గారు కూడా ఏం చెప్పారంటే అందరికీ కూడా దాదాపు 498 మందికి కూడా ఆమోద ముద్ర వేసి అదే రోజు మీ అందరికీ తెలుసు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 2వ లిస్టు శరవేగంగా రెడీ చేస్తున్నారు, వెరిఫికేషన్ అవుతుంది. మన మిత్రులు కొంతమంది సబ్మిషన్స్ లో లోపాలు ఉండడం, కొంతమంది సరిగా సకాలంలో దరఖాస్తు చేయకపోవడం వల్ల ఆల్రెడీ 2వ మీటింగ్ అవ్వలేదు. త్వరలో ఆ మీటింగ్ కూడా అవుతుంది. అలాగే త్వరలో ఉన్న అటాక్స్ కమిటీలు కానీ, వెల్ఫేర్ కమిటీలు కానీ, పెన్షన్ కమిటీలు కానీ ఇటువంటి కమిటీలు అన్ని కూడా నియామకం జరుగుతాయి. మన యూనియన్ నేతలు అందరూ కూడా ఉంటారు. మేము ఏం చెప్తున్నాం అంటే అన్ని యూనియన్లు మనవే. ఈ యూనియన్లు అన్ని కూడా ఒకటే ప్లాట్ఫామ్. ఇది కూడా ఆవిర్భావం నుంచి కూడా ఆంజనేయులు గారు ఇప్పుడు ఉన్న యూనియన్లు 3 యూనియన్లు కూడా ఒకటే యూనియన్ ఒకప్పుడు. దాన్ని ఆయన ట్రబుల్ షూటర్గా ఉండేవారు. మరి ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ఆంజనేయులు గారిని పంపించేవారు. మేమందరం కూడా యూనియన్ నుంచి ఆవిర్భావం నుంచి ఉంటామే, వేరే యూనియన్కి వెళ్ళలేదు. ఇప్పుడు కూడా ఎక్కడైనా సరే మనం ఒక దగ్గర ఉండాలి. ప్రధానంగా జర్నలిస్టులకి దైనందిన జీవితంలో ఉరుకులు పరుగులు. ఇప్పుడు నేను చూశాను, మెట్లంట ఒకరిద్దరు పరిగెట్టి వెళ్ళిపోతున్నాం. 10 నిమిషాలు. ఇప్పుడు మన జీవితం చిన్నదే, మనం ప్రతి విషయంలో కూడా చూసుకోవాలి. పరిగెట్టేసాము వెళ్ళిపోయామంటే మనం పడిపోతే మనకి ఎవరు చేస్తారా? ఆ విషయం ఆలోచించడం లేదు కనీసం. పరిగెట్టి బ్యాగ్ పెట్టుకుని పారిపోవడమే తప్ప ఎక్కడో ప్రెస్ మీట్ ఉంటుంది. ఒక 5 నిమిషాలు లేట్కి వెళ్తే అది కూడా మనకి ఇదే అవుతారు. మనకి ఏమైనా చూస్తారా? మన జర్నలిస్ట్ నావికి వెళ్ళి వస్తే చనిపోయి మీరు చూశారు. వాళ్ళ కుటుంబం ఈరోజు చాలా మంది రోడ్డు మీద పడిపోయింది. తమ్ముడు చచ్చిపోయాడు, తండ్రి చచ్చిపోయాడు, ఉన్న ఆధారం కూడా చచ్చిపోయాడు.